ఈ జన్మలో మనం చేసిన పాపాలకు తగిన శిక్షను మనమే అనుభవించాలి రాణా. దీన్ని నువ్వు శిక్షగా చూడకు, నీకు దక్కిన అవకాశం అనుకో. ఎంతమందిని చంపావో, ఎంతమందిని ఎన్ని కష్టాలు పెట్టావో, వాళ్ళందరూ నీకిచ్చిన శాపాన్ని అనుభవిస్తున్నావు. నువ్వు చేసిన తప్పుని నువ్వు తెలుసుకున్నావు. సవ్యంగా జీవించాలనే భావం ఇప్పుడు నీలో ఏర్పడింది. ఈ లోకంలో నీకంటూ ఒక చోటు, నీకంటూ ఒక జీవితం నువ్వు తిరిగొచ్చినప్పుడు నీకోసం వేచి ఉంటాయి. ఆ జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది. నువ్వు ధర్మ మార్గంలో వెళ్తావు. ఆ అర్హత కోసమే ఈ శిక్ష. తీసుకురండి.